Welcome to Sankalp Study Success. Friends, number series లో let us see the first model, the missing term. అంటే క్వశ్చన్ మార్క్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇది ఫస్ట్ మోడల్, ఇది మనం నేర్చుకుందాం. సరేనా? లెట్ us సాల్వ్ ఫ్యూ ఇంపార్టెంట్ మోడల్స్. మ్యాక్సిమం ఈ పర్టికులర్ నెంబర్ సిస్టంలో అడిగే మోడల్స్ అన్ని కవర్ చేస్తాను. లెట్ us see the first question. సో ఇచ్చిన సిరీస్ ఏంటి? 7, 35, 175, 875, 5375 క్వశ్చన్ మార్క్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 1 డిజిట్ నెంబర్, 2 డిజిట్ నెంబర్, ఇక్కడ మళ్ళీ 3 డిజిట్స్ నెంబర్స్ వచ్చాయి రెండు, తర్వాత 4 డిజిట్ నెంబర్ వచ్చింది. అంటే సింగిల్ డిజిట్ కాస్త 2-3 సిరీస్లు అయ్యేటప్పటికి 3 సిరీస్ అంటే 3 సీక్వెన్స్ దాటేటప్పటికి 3 నెంబర్స్ దాటేటప్పటికి 4 డిజిట్ నెంబర్ అయిపోయింది. అంటే ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అనేది జరుగుతుందని మీకు ఐడియా రావాలి. ఆ మల్టిప్లికేషన్తో కూడా ఏ నెంబర్తో చేస్తున్నాడు? ఎండింగ్స్లో 5 వస్తుంది. 5తో ఏ నెంబర్ని మనం మల్టిప్లై చేసినా మనకి ఏమొస్తుందనా 5 వస్తుంది. 5 ఆర్ 0 వస్తుంది, అవునా కదా? సో 5 రావాలి అంటే ఖచ్చితంగా 5 యొక్క మల్టిప్లికేషన్ ఉండాలి. అది గుర్తించాల్సిన విషయం. సరే, సో హౌ కెన్ ఐ రైట్ 7 into 5 కదా? 7 5 35 వచ్చేస్తుంది. 35 ఇంటూ ఎంత చేస్తే మనకి 175 వస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ 35 5 175. కావాలంటే చూడండి, 5 5 25, అవునా? 2 ఇక్కడికి వచ్చేస్తుంది, 5 ఇక్కడ రాస్తాం. దేర్ ఈస్ 2 హియర్ అండ్ 5 3 15 16 17, ఎస్ 175. తర్వాత మళ్ళీ ఇంటూ 5 చేయండి, మళ్ళీ ఏమొస్తుందన్న? ఎందుకంటే ఇక్కడ ఇంటూ 5 ఇక్కడ ఇంటూ 5 వచ్చింది కాబట్టి మళ్ళీ సేమ్తో మల్టిప్లై చేద్దాం. ఒకవేళ ఇక్కడ తేడా ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు దీని కొంచెం మ్యానిపులేట్ చేసుకుందాం. ఒకవేళ ఇంటూ 5 ఇక్కడ కూడా సాటిస్ఫై అయితే అప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఇంటూ 5 చేసేయచ్చు, రైట్? సరే, 175 into 5 ఇస్ నథింగ్ బట్ 5 5 25, ఓకే. తర్వాత 7 5 35 36 37, 3 హియర్, 5 1 5 6 7 8 875, రైట్? సో ఖచ్చితంగా 875 into 5 ఈక్వల్ టు 4375 వస్తుంది. మళ్ళీ 4375 into 5 చేస్తే ఎంత వస్తుంది? 5 5 25, ఓకే, అండ్ 7 5 35 36 37, రైట్? 3 హియర్, 3 5 15 16 17 18, ఓకే, 4 5 20 21. సో ఆన్సర్ ఈస్ 21875. విచ్ ఆప్షన్? ఆప్షన్ బి. ఈ విధంగా చెక్ చేయాలన్నమాట, రైట్? తర్వాత 11 12 26 81 328 1645 క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. ఇక్కడ కూడా 2 డిజిట్ నెంబర్ కాస్త కొన్ని డిజిట్స్ దాటిన తర్వాత 4 డిజిట్ నెంబర్ అయింది, అవునా? సో ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, 3 2 డిజిట్స్ ఉన్నాయి, 4 2 డిజిట్స్ ఉన్నాయి, ఓకే. అంటే దీని తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఒక 3 డిజిట్ టర్మ్ ఉంది, తర్వాత ఒక 4 డిజిట్ టర్మ్ వచ్చేసింది. అంటే దెర్ ఆర్ ఐ థింక్ 2 more ఆపరేషన్స్ మైట్ బి. సరే చూద్దాం. 11 ఇంటూ, కానీ 11 ఇంటూ చేయలేం కదా, 11 + 1 చేసుకోవాలి, అప్పుడే కదా 12 వస్తుంది. సరే, 12 నుంచి 26 రావాలి అంటే మనకి తెలుసు 12 2s 24 అని, అవునా? కానీ 12 2s 24 చేసి దానికి మళ్ళీ +2 చేసినప్పుడే కదా 26 వస్తుంది. కాబట్టి ఇంటూ 2 + 2. ఇదే సీక్వెన్స్లో దీన్ని రప్పించుకోవాలంటే ముందు 11ని ఇంటూ 1 చేయండి, 11 1s 11 కదా, వచ్చిన దానికి మళ్ళీ 1 యాడ్ చేయండి, అప్పుడు సరిపోతుంది కదా. ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 2, ఇది ఒక సిరీస్ మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఈ రెండింటికి కనుక ఇంటూ 3 + 3 కూడా సాటిస్ఫై చేస్తే ఈ రెండు నెంబర్స్కి, అప్పుడు ఫైనల్గా దీన్ని మనం చేసేయచ్చు, రైట్? సో మనం 26కి ఇంటూ 3 చేసినప్పుడు ఎంత వస్తుంది? 6 3s 18, రైట్? 3 2 6 7, +3 చేసినప్పుడు ఎంత వస్తుంది? 78 + 3, దట్ ఈస్ నథింగ్ బట్ 81, రైట్? వచ్చింది కదా, అంటే సాటిస్ఫై అయింది, రైట్? అంటే ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 2 ఇంటూ 3 + 3, మళ్ళీ రిమైనింగ్ చెక్ చేయక్కర్లేదు, టైం వేస్ట్. సో దిస్ ఈజ్ ఇంటూ 4 + 4, దిస్ ఈజ్ ఇంటూ 5 + 5, దిస్ విల్ బి ఇంటూ 6 + 6 చేయాలన్నమాట. అంటే 1645 ఇంటూ 6 చేయాలి ఫస్ట్. సో 6 5s 30, రైట్? 6 4s 24 అండ్ ఇట్స్ 27, రైట్? సో 6 6 36 37 38, రైట్? 6 1 6 7 8 9 9870 plus 6 ఎంత? 9876. Answer is 9876. Hence the option is none. There is no 9876 here, right? I hope you understand. Please note these 2 questions. Let us see next question. Okay friends, now let us see the question number 3 and 4. See, third question ఒకసారి అబ్జర్వ్ చేయండి. 24 24 27 35 50 74 క్వశ్చన్ మార్క్ కదా. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ రెండు కరెక్టే. 24 మళ్ళీ 24 వచ్చింది, 27 వచ్చింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అన్ని 2 డిజిట్స్లోనే ఉన్నాయి. అంటే అట్ ద సేమ్ టైం నెంబర్ అనేది పెరుగుతోంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎడిషన్ అనేది ఉందనేది మనం గ్రహించాలి, రైట్? ఎడిషన్ అనేది జరుగుతుంది. ఆ ఎడిషన్ కూడా ఎలా జరుగుతుంది? ఖచ్చితంగా మల్టిప్లికేషన్ కాదు, డివిజన్ కాదు, సబ్ట్రాక్షన్ కాదు, నెంబర్ పెరుగుతోంది కాబట్టి ఎడిషన్ జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందో లాజిక్ క్రాక్ చేయాలి. సరే, ఇక్కడ 0 అనేది యాడ్ చేస్తాం, అప్పుడే కదా 24 + 0 is 24. తర్వాత ఇక్కడ 3ని యాడ్ చేస్తాం, 24 + 3 is 27. తర్వాత 27 + 8, దట్ ఈస్ నథింగ్ బట్ 35. తర్వాత 35కి ఎంత యాడ్ చేస్తే 50 వస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ 15. ఎస్ ఆర్ నో? దీనికి
దిర్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ 24, అవునా కదా? సరే, ఈ లాజిక్ని మనం క్రాక్ చేస్తే ఇక్కడ వచ్చేటటువంటిది ఏంటో మనకు తెలిసిపోతుంది, రైట్? సరే, సో 0 ఉంది, 3 ఉంది, 8 ఉంది, 15 ఉంది, 24 ఉంది. ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయండి, 24 అంటే 25కి దగ్గరగా ఉంది. 25 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్, అవునా కదా? తర్వాత 15 16కి దగ్గరగా ఉంది. 16 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. 8 9కి దగ్గరగా ఉంది. 9 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. 3 4కి దగ్గరగా ఉంది. 4 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్, రైట్? తర్వాత 0 ఉంది. 0 అనేది మనం చూద్దాం 1కి దగ్గరగా ఉంది కదా, కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్కి దగ్గరగా ఉంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 4 - 1 కదా. ఇది 9 - 1 కదా. ఇక్కడ ప్లస్ అలాగే ఉంది, ప్లస్ ఇది ప్లస్ 16 - 1 అనేది రాయొచ్చు కదా. ఇది ప్లస్ 25 - 1, అవునా? అప్పుడు ఇది 4 - 1 అని రాసాము. మరి 0ని -1 రూపంలో ఎలా రాస్తాము? అన్నింటిలోనూ -1 వచ్చింది కదా. 0ని ఎలా రాస్తాము? 1 - 1 అని రాస్తాము, రైట్? సరే, ఇప్పుడు 25 చూడండి. 25 ఈజ్ నథింగ్ బట్ 5² - 1. ఇక్కడ 16ని 4² - 1 అని రాయొచ్చు. ఇక్కడ 9ని 3² - 1 అని రాయొచ్చు. ఇక్కడ 4ని 2² - 1 అని రాయొచ్చు. ఇక్కడ 1ని మనం 1² - 1 అని రాయొచ్చు. అంటే ఇక్కడ జరిగేటటువంటి ఆపరేషన్ ఏంటి? 1² - 1 జరుగుతుంది, ఆ వాల్యూని యాడ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ప్లస్ 2² - 1 ఆపరేషన్ యాడ్ అవుతుంది. ఇక్కడ 3² - 1 చేస్తుంది. తర్వాత 35కి ప్లస్ 4² - 1 జరుగుతుంది. ప్లస్ 50కి ప్లస్ 5² - 1. సో 1 2 3 4 5. అప్పుడు వచ్చేది ఏంటన్నా ఇక్కడ ప్లస్ 6² - 1, రైట్? 6² అంటే 36. 74 + 36 హౌ మచ్? 74 + 36 ఈజ్ నథింగ్ బట్ 110, రైట్? 110 - 1 దట్ ఈస్ నథింగ్ బట్ 109. Yes or no? Option D. Such a beautiful question it is, right? Okay, next one చూడండి. 4 16 36 64 100 144 196 ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 స్క్వేర్. చూసిన వెంటనే చెప్పేయాలన్నమాట. దిస్ ఈజ్ 4 స్క్వేర్, దిస్ ఈజ్ 6 స్క్వేర్, దిస్ ఈజ్ 8 స్క్వేర్, దిస్ ఈజ్ 10 స్క్వేర్, దిస్ ఈజ్ 12 స్క్వేర్, దిస్ ఈజ్ 14 స్క్వేర్. అలాంటప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ప్రతి దానిలో గ్యాప్ ఈజ్ 2, అవునా కదా? 6 + 2 ఈజ్ 8, 8 + 2 ఈజ్ 10, 10 + 2 ఈజ్ 12, 12 + 2 ఈజ్ 14. మళ్ళీ ఇక్కడ గ్యాప్ 2 రావాలి. 14 + 2 ఈజ్ 16, 16 స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ 256. 16 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 256. That is there in options? No, there is no option of 256. So answer is none, right? So beautiful questions, please note them. Let's see next one. Okay, let us see the next question. 33.12, 32.02, 29.82, 26.52, 22.12 కనిపిస్తున్నాయి కదా. అంటే స్టార్టింగ్ 33.12 ఉంది, ఆ తర్వాత నెంబర్ రెడ్యూస్ అవుతూ వస్తుంది. చాలా తక్కువగానే రెడ్యూస్ అవుతుంది, అంటే దెర్ ఈజ్ అ సబ్ట్రాక్షన్, అవునా కదా? అది గుర్తించాలి. సరే, పాయింట్స్ ఉన్నాయి, ఏం టెన్షన్ పడకండి. ఫస్ట్ ఈ నెంబర్ నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే ఈ నెంబర్ వచ్చిందో ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. సో 12 - 0.2 దట్ ఈస్ నథింగ్ బట్ 0.10, అవునా కదా? ఎస్. 33 - 32 ఈజ్ నథింగ్ బట్ 1, అంటే -1.10 లేదా -1.1 అన్న మనం వేసుకోవచ్చు, దానిలో ప్రాబ్లమే లేదు. 1.10 లేదా -1.1 ఈ రెండింటి నుంచి ఇలా వచ్చింది. తర్వాత 32లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 29.82 వస్తుంది. సో 2 - 2 ఈజ్ 0, రైట్? 0 నుంచి 8 తీలేం, ఇక్కడ 1 పోతుంది. 1 అనుకుని ఇక్కడ బారో తెచ్చుకుంటే 10 - 8 ఈజ్ నథింగ్ బట్ 2. 1 - 9 తీలేం, మళ్ళీ బారో తెచ్చుకుందాం. దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 1 హియర్. 11 - 9 ఈజ్ 2. 2 - 2 ఈజ్ 0. 2.20 అంటే 2.20 ఆర్ 2.2 ఇంత సబ్ట్రాక్ట్ అయింది. అంటే 2.20 సబ్ట్రాక్ట్ అయింది అనుకుందాం. సింపుల్ అన్న, మనకు ఇప్పుడు లాజిక్ అర్థమైపోతుంది. -1.10 -2.20. అలాంటప్పుడు ఇక్కడ ఎంత సబ్ట్రాక్ట్ అవ్వాలి? -3.30 అవ్వాలి. అప్పుడు ఇక్కడ ఎంత అవ్వాలి? -4.40 అవ్వాలి. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? -5.50 చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది, అంతే కదా, రైట్? సో 22.12 - 5.50, right? So 2 - 0 is 2 and I'm taking borrow here. 11 - 5 is nothing but 6. Once again I'm taking borrow here. 11 - 5 is nothing but 6. 1 here. So 16.62. Option C, right? క్వశ్చన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. సిరీస్ ఎట్లా ఉంది? ఇన్స్టెంట్గా పెరుగుతుందా, ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుందా, ఫాస్ట్గా పెరిగిపోతుందా, చాలా తక్కువగా ఉందా, దగ్గరే ఉన్నాయా, దాన్ని బట్టి అక్కడ జరిగేటటువంటి అర్థమెటిక్ ఆపరేషన్ ఏంటో బ్రెయిన్లో లైట్ వెలగాలన్నమాట, రైట్? సరే, నెక్స్ట్ వన్ చూడండి. 72 193 362 587 876 కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం 72 కాస్త 193 ఎలా వస్తుంది అంటే 2కి మనం 1 యాడ్ చేసామనుకోండి 3 అవుతుంది. 7కి మనం ఎంత యాడ్ చేస్తే 19 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్
I think it's 12, right? Okay. అంటే 72 + 121 ఈజ్ 193. సరే 193కి ఎంత యాడ్ చేస్తుంటే, ఎందుకు నేను ఎడిషన్ చేస్తున్నాను, ఇక్కడ 2 డిజిట్ నెంబర్ ఉంది, నెమ్మదిగా 3 డిజిట్స్ నెంబర్సే ఉన్నాయి, 4 డిజిట్ నెంబర్కి ఏం వెళ్ళలేదు, కాబట్టి దెర్ ఇస్ నో మల్టిప్లికేషన్, దెర్ ఇస్ ఓన్లీ ఎడిషన్ అనే మనం అర్థం చేసుకోవాలి. సరే తర్వాత 193కి 362 ఎప్పుడు వస్తుంది, 3కి ఇక్కడ 193 కాబట్టి 9 + 3 ఈజ్ 12, రైట్? లేదా 362 నుంచి 193 తీసేస్తున్నప్పుడు దేర్ వీ విల్ బి గెటింగ్ హియర్ 9. నెక్స్ట్ 15 - 9 ఈజ్ నథింగ్ బట్ 6 అండ్ దిస్ విల్ బి 169. ఓకే, 193కి 169 యాడ్ చేస్తే 362 వచ్చింది. గుడ్. తర్వాత 362కి ఎంత యాడ్ చేస్తుంటే మనకి 587 వస్తుంది. నాన్న ఒక్కసారి మీరు గమనించండి, +121 ఉంది, ఇక్కడ 169 ఉంది. దీస్ టూ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, ఎస్ ఆర్ నో? సో 121 ఈజ్ నథింగ్ బట్ 11 స్క్వేర్, 169 ఈజ్ నథింగ్ బట్ I think it is 13 square, right? Yes, 169 is 13 square. మళ్ళీ ఈ రెండిటికి గ్యాప్ 2 ఉంది, అవునా కదా? కాబట్టి గ్యాప్ 2 తీసుకుని ఇక్కడ మనకి +15 స్క్వేర్ రావచ్చు కదా, దట్ ఈస్ నథింగ్ బట్ 225 అయినా. ఒక్కసారి చెక్ చేయండి, 2 + 5 ఈజ్ నథింగ్ బట్ 7, 6 + 3 ఈజ్ నథింగ్ బట్ 8, 3 + 2 ఈజ్ నథింగ్ బట్ 5, కరెక్ట్. కాబట్టి ఇక్కడ వచ్చేటటువంటి సిరీస్ ఎంత, 2 గ్యాప్లో మళ్ళీ 17 స్క్వేర్ వస్తుంది. 17 స్క్వేర్ వస్తున్నప్పుడు ఇక్కడ మనకి 289 వస్తుంది. 17 స్క్వేర్ ఈజ్ 289, రైట్? ఎస్. 7 + 9 ఈజ్ 16. ఓకే, 6 నెక్స్ట్ 7 + 8 ఈజ్ నథింగ్ బట్ మనం 8 + 8 ఈజ్ నథింగ్ బట్ 16 + 1 7 హియర్. నెక్స్ట్ 5 + 2 7, 1 రిమైండర్, 1 బారో, సారీ 1 క్యారీ కాబట్టి +1 8, కరెక్ట్, సరిపోయింది. 17 స్క్వేర్. తర్వాత సో ఇక్కడ మళ్ళీ 2 గ్యాప్తో మళ్ళీ మనకి ఏమొస్తుంది, +19 స్క్వేర్ అవుతుంది. 19 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 361, ఎస్ ఆర్ నో? సో కాబట్టి మనకి 362కి ఇది యాడ్ అయింది, 587కి +289 యాడ్ అయింది, 876కి ఎంత యాడ్ చేయాలి, +361 యాడ్ చేయాలి. సో 876 + 361 ఈజ్ 7 3 12 1237, రైట్? సో ఆన్సర్ ఈజ్ 1237, ఆప్షన్ C. See, very logical questions. These are very important models. Please note this. Next one. Okay, look at the question number 7. The question number 7 is 513 735 1179 1845 2733 and question mark, right? Sare. ఇక్కడ స్టార్టింగ్ 3 డిజిట్స్ ఉన్నాయి అండ్ 2733 ఉంది. అంటే అంత పెద్దగా ఏం పెరగలేదు, కాబట్టి దెర్ ఈస్ నో మల్టిప్లికేషన్, దెర్ ఈస్ నో డివిజన్ ఆల్సో. దేర్ మైట్ బి ఎడిషన్, కంపల్సరీ దేర్ మైట్ బి ఎడిషన్. అయితే లోపల ఇంకేమన్నా ఆపరేషన్ ఇన్వాల్వ్ చేశాడు అనేది కూడా మనం చెక్ చేయాలి. సరే, ఫస్ట్ ఈ నెంబర్కి ఎడిషన్ చేసినప్పుడు ఎంత ఎడిషన్ చేస్తే 735 వస్తుందో చూద్దాం. సో 3 + 2 ఈజ్ నథింగ్ బట్ 5. తర్వాత 1కి 2 యాడ్ చేస్తే మళ్ళీ 3 వస్తుంది, 5కి మళ్ళీ 7 యాడ్ చేస్తే 2 యాడ్ చేస్తే 7 వస్తుంది. సో 513 + 222 ఈజ్ 735. అట్ ద సేమ్ టైం దీనికి చూడండి, 5కి మనం 4 యాడ్ చేస్తే 9 వస్తుంది, 3కి 4 యాడ్ చేస్తే 7 వస్తుంది, 7కి 4 యాడ్ చేస్తే మళ్ళీ 11 వస్తుంది, అంతేనా? సో 735 + 444 ఈజ్ నథింగ్ బట్ 1179, రైట్? తర్వాత 1179కి ఎంత యాడ్ చేస్తుంటే మనకి 1845 వస్తుంది, చెక్ చేద్దాం. 9కి 6 యాడ్ చేస్తే 5 వస్తుంది, 15 వస్తుంది. అండ్ రైట్, ఇక్కడ మళ్ళీ ఎంత చేయాలి, మళ్ళీ 6 + 7 13 14 వస్తుంది. ఎస్, 6 అగైన్ మళ్ళీ 6 యాడ్ చేస్తుంటే ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కదా, 17 ఉన్నాడు. 17కి మళ్ళీ 6 యాడ్, సారీ 7కి మళ్ళీ 6, రైట్? 117, ఎస్ 6 హియర్ అగైన్, రైట్? ఓకే, సో +666, ఫైన్. ఇక్కడ మనం కొంచెం గమనిస్తే ఖచ్చితంగా ఇక్కడ వచ్చేది +888 కదా, అంతేనా? అకార్డింగ్ టు ద సిరీస్ దిస్ ఈజ్ 222, దిస్ ఈజ్ 444, దిస్ ఈజ్ 666, దిస్ ఈజ్ 888. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది అంటే 2468. ఖచ్చితంగా అక్కడ 10 రావాలి. ఆ 10 కూడా ఎలా రావాలి, అక్కడ వెంటనే చాలామంది ఏం చేస్తారంటే 8 ప్లేస్లో 10 పెడతారు, ఈ 8 ప్లేస్లో 10 పెడతారు, ఈ 8 ప్లేస్లో 10 పెడతారు. దిస్ ఈజ్ రాంగ్. కొంచెం సిరీస్ ఇంకో లాజికల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే నాన్న 222 × 1 కదా మనం రాసుకోవాల్సింది, ఫైన్. ఇక్కడ 222 × 2 అప్పుడే కదా 444 వస్తుంది. ఇక్కడ 222 × 3 అప్పుడే కదా 666 వస్తుంది. ఇది 222 × 4. మళ్ళీ అలాంటప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి నెంబర్ ఎంత అంటే 222 × 5, రైట్? సో 5 2s 10, 5 2s 10 11, 5 2s 10 11 అంటే 1110 అన్నది దీనికి యాడ్ చేయాలి. సో 3 + 0 ఇక్కడ ఫైనల్గా వచ్చే ఆన్సర్ 3 + 0 ఈజ్ 3. నెక్స్ట్ 3 + 1 ఈజ్ నథింగ్ బట్ 4.
Okay, next 7 plus 1 is nothing but 8. Next 2 plus 1 is nothing but 3. So answer is 3, 8, 4, 3. Option B. Right? Very logical question. Right? Next one. ఇక్కడ చూడండి 289, 361, 529, 841, 961. These are all perfect squares, right? So a perfect square, so 289 is nothing but 17 square. 361 is nothing but 19 square. 529 is nothing but 23 square. Right? Next 841 is nothing but 29 square. Right? 961 is nothing but 31 square. Right? So ఇక్కడ చూడండి 17, 19, 23, 29, 31. These are all prime numbers. 31 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత 37. రైట్? సో దిస్ ఈస్ 37 స్క్వేర్. 37 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1369. అవునా కదా? రిమెంబర్ 1 to 50 స్క్వేర్స్ రావాలి, 1 to 50 క్యూబ్స్ కూడా నేర్చేసుకోవాలి. అప్పుడే మనం ఈ నెంబర్ సిరీస్ని ఫాస్ట్గా చేయగలం. సో ఆన్సర్ ఈస్ 1369. Right? So I hope you understand these problems. Please like, comment and share. Thank you. Let us meet in next video.